హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. 24 నెలల పాటు వన్ వే ఉండనుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో మరింత రద్దీగా మారుతోంది వన్ వే. నిన్నటి నుంచి ఆంక్షలు మొదలయ్యాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిత్యం ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షిస్తున్నారు. కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, నిన్నటితో పోలిస్తే ఈ రోజు పరిస్థితి ఎలా అనిపిస్తోంది? ఈ సైన్ బోర్డులు అవి ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు కొంత సులువైన వాతావరణం వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఎస్ అనుశ్రీ, కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా వన్ వే రోడ్డును ఏర్పాటు చేశారు. అయితే నిన్నటి నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అయితే నిన్న కొద్ది మేర ఎవరైతే వాహనదారులు రోడ్డు మీదకి వచ్చారో ఇబ్బంది పడిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అగ్రసైన్ ఐలాండ్ని కూడా చూసుకుంటే వెంకటగిరి అలాగే సివిఆర్ సిగ్నల్ వద్ద కూడా పూర్తి కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. అయితే ఎక్కడైతే నిన్న సమస్యలు ఎదుర్కొన్నారో ఆ ప్రాంతాల్లో పూర్తిగా కూడా ట్రాఫిక్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా సరి చేసినట్టుగా కూడా అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. నిన్న సైన్ బోర్డ్స్ కూడా చాలా చిన్నవిగా ఏర్పాటు చేయడం, అవి అందరికీ కనిపించకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కూడా చాలా వరకు సైన్ బోర్డ్స్ పెద్దగా ఏర్పాటు చేసి ఎటువైపు ఏ లైన్లో వెళ్తే ఏ డెస్టినేషన్కి వెళ్తాము ఏంటి అనే కోణంలో కూడా పూర్తిగా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇవాళ కూడా చూసుకుంటే నిన్నటి కన్నా వరకు చాలా వరకు మెరుగైనట్టు కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎటువంటి సమస్యలు రాలేదని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే సివిఆర్ సిగ్నల్ వద్ద మరింత కూడా ఇబ్బందికరం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు అయితే. ఎందుకంటే సివిఆర్ సిగ్నల్ నుంచి కొంతమంది ఎవరికైతే కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వాళ్ళు అలాగే జూబ్లీ చెక్ పోస్ట్ కానీ రోడ్ నెంబర్ 45కి వెళ్లే వాళ్ళు కూడా చాలా వరకు ఇంకా అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ మార్గంలో కూడా సులువు చేసింది కూడా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కూడా 2 సంవత్సరాల పాటు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి కాబట్టి అవగాహన వచ్చేంత వరకు కూడా కొద్దిమేర ప్రయాణికులు ఇబ్బందులు తలెత్తుతాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడైతే ఇబ్బందులు తలెత్తుతున్నాయి అవన్నీ కూడా వెంటనే సవరణ చేస్తూ ఉన్నాం. అలాగే ట్రాఫిక్ పోలీసులు కూడా నిరంతరం 24 గంటల పాటు కూడా ఇక్కడ రోడ్ల మీద ఉంటారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరైనా వాహనదారులకు ఇబ్బందులు అయితే వెంటనే వాళ్ళకి సూచించడం కానీ ఇవన్నీ జరుగుతుందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ డ్రోన్ ఏరియా అంతా కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీలు కూడా మొత్తంగా పర్యవేక్షిస్తుంటారు. కమాండ్ కంట్రోల్లో ఒక ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కూడా నిరంతరం పర్యవేక్షిస్తామంటూ కూడా ఒకవైపు సిపి అలాగే ట్రాఫిక్ జాయింట్ సిపి కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే కేబీఆర్ పార్క్ చుట్టూ వస్తుంటారో సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశాం. ఆ సైన్ బోర్డ్స్ మీదుగా కూడా వాళ్ళు వెళ్లే వాళ్ళంతా కూడా వెళ్ళొచ్చని కూడా చెప్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కూడా 2 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి అవగాహన వచ్చే కొద్ది కూడా వాహనదారులు ఇంకా ఫ్రీగా కూడా సజావుగా వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు చేస్తామని కూడా ఒకవైపు చెప్తూ ఉన్నారు. అనుశ్రీ, థ్యాంక్ యూ సుస్మిత. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. దాదాపు 24 నెలల పాటు వన్ వే ఉండబోతోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో మరింత రద్దీగా మారుతోంది వన్ వే. నిన్నటి నుంచి ఆంక్షలు మొదలయ్యాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిత్యం ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షిస్తున్నారు.